హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్లో ఈ బ్లాగ్కి సంబంధించిన వీడియో ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నా. ఫస్ట్ వీడియో అనుకునేది ఏంది, ఇదే ఫస్ట్ వీడియో. కాకపోతే ఎప్పుడు ప్రతిసారి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్, న్యూ మొబైల్స్ గురించి వీడియోసే కాకుండా అప్పుడప్పుడు బ్లాగింగ్కి సంబంధించిన వీడియోస్ చేయడం బెటర్ అనిపించింది. అంతేకాకుండా మీకు కొంచెం దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఏం లేదు, ప్రతిసారి కొండేపుకి వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్ ఒక హోటల్కి వెళ్ళిపోతాం. ఆ హోటల్ అనేది ఉలవపాడు అనే గ్రామంలో గునా బిర్యానీ అని, అంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. అయితే ఇప్పటికీ మేము ఇద్దరం చాలాసార్లు, అంటే 3-4 టైమ్స్ వెళ్ళి ఉంటాము. ఎప్పుడైతే నేను తిరుపతి నుంచి కొండకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కావాలని తీసుకొని పోతా ఉంటాడు. అంటే టేస్ట్ కొంచెం బాగుండదు కాబట్టి ఇంకా కొండేపు నుంచి ఉలవపాడికి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు డిస్టెన్స్ వచ్చింది. ఆ డిస్టెన్స్ అని దాటుకొని ఆడి మరి వెళ్ళి తినేసి వస్తాము. ఇంకా రెడీ వెళ్ళిపోతాం. ఇంకా దారిలో మా ఫ్రెండ్ ఉంటాడు, వాడుకొని ఇంకా బైక్ మీద ఎక్కించుకొని ఇంకా డైరెక్ట్గా ఉలవపాడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్దాం. సో ఇంకా స్టార్ట్ అవుదాం. ఎందుకంటే మా ఫ్రెండ్ ఇప్పుడే కాల్ చేసి రారంగా లేట్ అయిపోయింది అంటున్నారు. కాకపోతే ఇంకా వన్స్ ఇక్కడ స్టార్ట్ అయిపోతే డైరెక్ట్గా లోపల ఆగడమే. అంతేకాకుండా ఇక్కడ మా ఊరు చుట్టూ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తారా అండి. 2 minutes later. సో చూద్దాం. ఇంకా 5 మినిట్స్ డిలే అయితే, ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఇంకా 5 మినిట్స్ పట్టిద్ది అంటున్నారు. ఇంకా ఇప్పుడే 3:49 అయింది టైము. ఇంకా ఆడికి పోయి ఎప్పుడు తినాలో అందే ఇంకా తెగ ఆగలేస్తుంది. ఇంకా వీడు ఎప్పుడు వస్తాడో, ఇంక ఎప్పుడు వెళ్ళిపోవాలో అర్థమే కావట్లేదు. 5 minutes later. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యి ఒక 5 కిలోమీటర్లు దాటిన పెరిదేపు వచ్చింది. ఆ పెరిదేపు గాడికి వచ్చాము. తర్వాత ఇంకా వ్లాగ్కి నేను ఇప్పుడు దాన్ని డ్రైవింగ్ చేసుకుని వచ్చేసరికి ఇంకా వ్లాగ్ కొని తీయాలి కాబట్టి ఇంకా మా ఫ్రెండ్ని డ్రైవ్ చేయడానికి డ్రైవింగ్ బైక్ ఇచ్చాను. సో ఇంక చలో టు ఉలవపాడు. ఏమంటావు మావా? ఓకే, బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? సో ఇప్పుడే ఈ కొండేపు దాటుకొని ఇప్పుడే టంగుటూరుకి వచ్చాము. ఆ కొండేపు నుంచి టంగుటూరుకి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా టంగుటూరు నుంచి ఒక ఉలవపాడికి ఒక ప్లస్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా పెట్రోల్ అనేది కొట్టించుకోలేదు, ఇంకా కొట్టించుకోవాలి. దారిలో ఇంకా ఈ హైవే మీద ఉండే ఏదో ఇండియన్ బంక్ ఏదో ఉండిద్ది, దాన్ని కొట్టించుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. చలో. సో ఇప్పుడే ఈ గునా బిర్యానీకి వచ్చాను. టైం చూసుకుంటే 4-4:30 ఎంత అయ్యింది. కానీ క్రౌడ్ మాత్రం చాలామంది ఉన్నారు. చూడండి, క్రౌడ్ చాలామంది ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం, ఫుడ్ ఎలా ఉంటుందో చూసి టేస్ట్ అలా రివ్యూ చేద్దాం. సో ఇప్పుడే బిర్యానీ వచ్చింది. ప్రైస్ చూసుకున్నట్లయితే 140 అంతా ప్రైస్ పడిందిరా, 140 పడింది ప్రైస్. కానీ టేస్ట్ మాత్రం అట్టే ఉంది, ఏమాత్రం కూడా చేంజ్ అవ్వలేదు. ఎలా ఉందా టేస్ట్? సూపర్ ఉందా? సరే ట్రై చేద్దాం. 5 minutes later. ఇప్పుడే పునా బిర్యానీ టేస్ట్ చేసి బయటకు వచ్చాను. అక్కడే రికార్డ్ చేసేవాడిని, కాకపోతే అక్కడ కొంచెం డిస్టర్బెన్స్, అంటే సౌండ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా కనిపిస్తేసరికి వీడియో రికార్డ్ చేయలేకపోయినా.
కానీ ఆ మటన్ బిర్యానీ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 140కి సర్వ్ చేస్తున్నారు. ఆ ప్రైస్కి మటన్ బిర్యానీ అనేది సర్వ్ చేయడం నాకు టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఇంకా టేస్ట్ అనేది కొంచెం పెంచితే బాగుంటుందని మా ఫ్రెండ్. ఏమనుకుంటున్నావురా? యావరేజ్ అంటాడు మా వాడు. కానీ నాకైతే కొంచెం టేస్ట్ అనేది బాగానే ఉంది. ఎందుకంటే ఆ ప్రైస్లోనే 140కి మటన్ బిర్యానీ పెట్టడం అది కొంచెం వర్తబుల్ అనుకోవచ్చు. ఇంకా దీని లొకేషన్ అనేది గూగుల్ మ్యాప్లో ఉలవపాడు గుణ బిర్యానీని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైతే ఒంగోలు నుంచి టంగుటూరు నుంచి చూసే వాళ్ళైతే ఈ వీడియో అనేది మీరు డైరెక్ట్గా టంగుటూరు అంటే సింగరేకొండ హైవే ఎక్కితే డైరెక్ట్గా సింగరేకొండ దాటిన తర్వాత ఉలవపాడు వచ్చింది. డైరెక్ట్గా ఇంకా నేషనల్ హైవే పక్కనే కనిపిస్తూ ఉంటుంది మీకు గుణ బిర్యానీ అని. ఇంకా ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా తేజ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.